హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరెప్పుడైనా చీజ్ గార్లిక్ బ్రెడ్ ప్రిపేర్ చేసుకున్నారా? చేసుకోకపోతే మాత్రం డెఫినెట్‌గా చేసుకోండి. మీకు ఏది ఎంత క్వాంటిటీ యూజ్ చేశానో కావాలి అంటే ఫుల్ వీడియో ఒక్కసారి చూడండి. యూట్యూబ్‌లో నేను అప్లోడ్ చేశాను. ఫస్ట్ అయితే కొన్ని గార్లిక్ క్లోవ్స్ తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకోవాలనమాట. మిక్సీ జార్‌లో వేసేసుకున్నాక అందులో కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. వీటితో పాటు మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో దట్ మీకు స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుందనమాట. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ వేసుకోండి. సో అది ఆ కన్సిస్టెన్సీ అనేది మీకు తెలిసిపోతుందనమాట. మీకు ఇందులో కొంచెం స్మూత్నెస్ కావాలి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఎక్కువ. సో దట్ మీకు ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. దాని తర్వాత బ్రెడ్ తీసుకొని దానిపైన ఇలా గార్లిక్ పేస్ట్ అనేది స్ప్రెడ్ చేసేసి మీరు మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోండి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో 9 to 10 minutes పెట్టుకున్నానండి. సో దట్ మనకి చీజ్ అనేది కరెక్ట్గా మెల్ట్ అవుతుంది అనమాట. ఆల్సో ఎడ్జెస్ కూడా క్రిస్పీగా వస్తాయి అనమాట. దాని తర్వాత చిల్లీ ఆయిల్ మనకి బయట దొరుకుతాయి, ఆరెల్స్ మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది పైన స్ప్రెడ్ చేసేస్తే చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫైనల్ టచ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కావాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో స్వాషా టేల్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.